స్పిరిట్లో మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ సందీప్లనే తట్టుకోలేమంటే ఇప్పుడు కొత్తగా బాసా రెబల్ ప్లస్ మెగా ఈజ్ ఈక్వల్ టు సందీప్ రెడ్డి వంగ. ఇంతకీ స్పిరిట్లో చిరు క్యారెక్టర్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటో తెలుసా? సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ యాక్ట్ చేస్తున్నటువంటి స్పిరిట్ మూవీ గురించే. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఒక చిన్న అప్డేట్ వచ్చినా అది బ్లాక్ బస్టర్ న్యూసే అవుతుంది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఒక ఊహించని న్యూస్ ఇంటర్నెట్ని షేక్ చేస్తుంది. అదేంటంటే ఈ స్పిరిట్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి ఓ స్పెషల్ క్యామియాలో కనిపిస్తున్నారట. అంతేకాదు, మెగాస్టార్ ప్రభాస్కి తండ్రి క్యారెక్టర్ క్యామియోలో యాక్ట్ చేస్తున్నారని కూడా చాలా గట్టిగా వినిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ న్యూస్పై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినా ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఈ కాంబో మెగా రెబల్ కాంబో బాక్స్ ఆఫీస్ రికార్డులను ఎలా షేక్ చేస్తుందో, సినిమా ఎలా ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అసలు ఈ కాంబో ఒకవేళ నిజమైతే ఎలా ఉంటుంది? పాయింట్ నెంబర్ 1, క్రేజీ కాంబినేషన్. ఈ కాంబినేషన్ గురించే ముందు మాట్లాడుకోవాలి. ఒకవైపు మెగాస్టార్ రేంజ్, మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రేంజ్. వీళ్ళిద్దరికి తోడు అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి బోల్డ్ ఇంటెన్స్ సినిమాల డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఈ ముగ్గురు కలిసి పనిచేస్తే అది నిజంగా మామూలు సెన్సేషన్ కాదు. సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని దాటిపోవడం ఖాయం. పాయింట్ నెంబర్ 2, తండ్రి క్యారెక్టర్లో చిరు అండ్ ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో కనిపిస్తారని ముందుగా నుంచే తెలుస్తుంది. మరి చిరు తండ్రి పాత్రలో ఉంటే ఆ క్యారెక్టర్ ఎలా ఉండొచ్చు? యానిమల్ సినిమాలో అనిల్ కపూర్ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో చూసాం. ప్రభాస్ క్యారెక్టర్ బాస్కి ఇన్స్పైరింగ్గా లేదా ఒక తీవ్రమైనటువంటి ఎమోషనల్ బ్యాక్గ్రాఫ్గా చిరు క్యారెక్టర్ ఉండవచ్చు. అండ్ కేవలం క్యామియో కాకుండా స్టోరీకి టర్నింగ్ పాయింట్గా మారే అవకాశం కూడా ఉందని కూడా టాక్ వినిపిస్తుంది. అయితే పాయింట్ నెంబర్ 3, యాక్షన్ ప్లస్ ఇంటెన్స్ డ్రామా. సందీప్ రెడ్డి వంగ సినిమాలంటేనే రా అండ్ ఇంటెన్స్ డ్రామా ఉంటుంది. ఈ సినిమాలో ప్రభాస్ యాక్షన్ సీన్స్లో అదరగొట్టడం గ్యారంటీ. ఇక చిరంజీవి గనక ఇందులో ఉంటే ఆ యాక్షన్ సీక్వెన్సెస్లో మరింత వైల్డ్గా ఉంటుంది. అటు తండ్రి కొడుకులు కలిసి యాక్షన్ చేసే అవకాశం దక్కితే ఫ్యాన్స్కి విజువల్ ఫీస్టే అవుతుంది. ముఖ్యంగా చిరు తన మార్క్ గ్రేస్తో, ప్రభాస్ తన మాస్తో చేస్తే ఫైట్ సీక్వెన్సెస్ స్క్రీన్ మీద ధూమ్ధామనడం పక్కా. పాయింట్ నెంబర్ 4, ఇకపోతే బిజినెస్ పరంగా. బిజినెస్ విషయానికి వస్తే ఈ కాంబినేషన్ భారీ ఓపెనింగ్స్ను నమోదు చేస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో సినిమాకు హై పీక్స్ చేరుకుంటుంది. అండ్ రిలీజ్కు ముందే డిస్ట్రిబ్యూషన్, ఓవర్సీస్ డీల్స్ అన్నీ కూడా రికార్డ్ ప్రైస్కి అమ్ముడవడం ఖాయం. ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో కొత్త బెంచ్ మార్క్ను సెట్ చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఇకపోతే పాయింట్ నెంబర్ 5, ఫ్యాన్స్ రెస్పాన్స్. ఒకే సినిమాలో చిరంజీవి, ప్రభాస్ అంటే అది మెగా ఫ్యాన్స్కి, అటు రెబల్ ఫ్యాన్స్కి పెద్ద పండుగే. ఇక వాళ్ళ సంతోషం, అరుపులు, కేకలు థియేటర్స్ని దద్దరిల్లిస్తాయి. చాలా సంవత్సరాల తర్వాత ఒక మెగా హీరోతో ఒక రెబల్ హీరో కలిసి నటించడం అనేది తెలుగు సినీ హిస్టరీలో ఒక సరికొత్త అధ్యాయం అవుతుంది. ఇకపోతే ఫ్యాన్స్ దీనిని ఒక హిస్టరీ రికార్డ్గా భావిస్తారు. కొందరి క్యారెక్టర్ను ఆచార్యలో రామ్ చరణ్ క్యారెక్టర్తో పోల్చవచ్చు. కానీ ఈసారి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ తన స్టోరీ అండ్ మేకింగ్ డిఫరెంట్గా ఉంటుంది. అందుకే ఈ కాంబోలో తండ్రి కొడుకుల సెంటిమెంట్ చాలా బోల్డ్గా అండ్ రియలిస్టిక్గా ఉండే అవకాశం కూడా ఉంది. ఈ క్యామియో కేవలం గ్లామర్ కోసం కాకుండా స్టోరీలో బలంగా ఇమిడిపోయేటువంటి అవకాశం కూడా ఉందట. స్పిరిట్లో చిరు క్యామియో గనక నిజమైతే సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్ ఎనర్జీ, చిరు గ్రేస్, సందీప్ వంగ మార్క్ డైరెక్షన్, ఇవన్నీ కూడా ఈ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయని కూడా అర్థమవుతుంది. ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడితే డెఫినెట్గా చిరు క్యారెక్టర్ ఏదో పాత్ర మొత్తం బ్యాక్గ్రాఫ్లో అయితే ఉండాలని డెఫినెట్గా చాలామంది ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. ఫాదర్ క్యారెక్టర్ కాబట్టి, ఇది ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కాబట్టి అదే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉంటుందా లేకపోతే ఇంకేదన్నా ఉంటుందా అనేది తెలియదు. కానీ బట్ మొత్తంగా మాత్రం ఈ రెండు క్యారెక్టర్స్ మాత్రం సినిమాకి ఒక హై మూమెంట్ అయితే ఇస్తుందని అయితే తెలుస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ స్పిరిట్లో చాలామంది యాక్టర్స్ అయితే యాక్ట్ చేస్తున్నారు. అటు మడోనా సెబాస్టియన్ అంటున్నారు, దాని తర్వాత డాంగ్లీ, అండ్ దాని తర్వాత తరుణ్, శ్రీకాంత్. సో ఇలా ఈ పిక్స్ అన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాబట్టి స్పిరిట్లో కాస్ట్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్గా ఉన్నట్లయితే భావిస్తున్నట్లు తెలుస్తుంది సందీప్ రెడ్డి ఎస్పెషలీ. సో ఈ కాంబో కనుక నిజమైతే ఆల్ రికార్డ్స్ అన్నీ కూడా బ్రేక్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. అండ్ ఇక్కడ మెయిన్గా ప్రభాస్ను ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కాబట్టి సందీప్ రెడ్డి వైలెన్స్కి ఆ క్యారెక్టర్ని ఎంత ఎలివేట్ చేస్తారనేదిగా మన ఊహకే వదిలేస్తారు అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. సో మరి ఈ కాంబోపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.